ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాయ సహకారం నమ్మిన బిడ్డలకు కూడి వచ్చిన మనకు మరి ముఖ్యముగా జతపరచబడిన నూతన వధువులకు కావలసిన ఆదరణ రక్షణ భాగ్యమును సర్వ సంపదలను సదాకాలము దయచేయును గాక. ఆమేన్. చుట్టూ చూడు దండ్లు కాపు కాచెను యేసు రాకడ సమీపమాయే కండ్లు విప్పి చూడుము రేపు మా పని చూడకు నేడు క్రీస్తు శరణు వేడుకో రేపు మా పని చూడకు నేడు క్రీస్తు శరణు వేడుకో తీర్పు జరుగును రేపు మా పని చూడకు నేడు క్రీస్తు శరణు వేడుకో రేపు మా పని చూడకు నేడు క్రీస్తు శరణు వేడుకో యెరూషలేము చుట్టూ చూడు దండ్లు కాపు కాచెను చుట్టూ చూడు పంచాంగములు చిరిగిపోవును పంచభూతములు కరిగిపోవును పంచాంగములు చిరిగిపోవును గుడి గోపురములు కూలిపోవును అగ్ని గంధకముల కాలిపోవును రేపు మా పని చూడకు నేడు క్రీస్తు శరణు వేడుకో రేపు మా పని చూడకు నేడు క్రీస్తు శరణు వేడుకో యెరూషలేము చుట్టూ చూడు దండ్లు కాపు కాచెను యేసు రాకడ సమీపమాయే కండ్లు విప్పి చూడుము
క్షమాపణ దొరుకునది. ఇదే కృపాకాలమిది, క్షమాపణ దొరుకునది. ఒక్క క్షణమైనా నిన్ను వీడనీకు ప్రభు, ఒక్క క్షణమైనా నన్ను జారనీకు ప్రభు. ఇదే కృపాకాలమిది, క్షమాపణ దొరుకునది. నీ చిత్తము తెలిసి కొనుటకు, నిన్నే నేను చూచుటకు, నీ చిత్తము తెలిసి కొనుటకు, నిన్నే నేను చూచుటకు, నీ నోటి మాట వినుటకు, నీ నోటి మాట వినుటకు, నిన్నే నేను ప్రకటించుటకు. ఇదే కృపాకాలమిది, క్షమాపణ దొరుకునది. ఒక్క క్షణమైనా నిన్ను వీడనీకు ప్రభు, ఒక్క క్షణమైనా నన్ను జారనీకు ప్రభు. ఇదే కృపాకాలమిది, క్షమాపణ దొరుకునది. నీ సువార్తకు నా సాక్ష్యమును, నీ సేవలో నా పరుగును, నీ సువార్తకు నా సాక్ష్యమును, నీ సేవలో నా పరుగును, నీ పరిచర్యలో నా ప్రాణమును, నీ పరిచర్యలో నా ప్రాణమును, నీకై తుదముట్టించుటకు. ఇదే కృపాకాలమిది, క్షమాపణ దొరుకునది. ఇదే కృపాకాలమిది, క్షమాపణ దొరుకునది. ఒక్క క్షణమైనా నిన్ను వీడనీకు ప్రభు, ఒక్క క్షణమైనా నన్ను జారనీకు ప్రభు. ఇదే కృపాకాలమిది, క్షమాపణ దొరుకునది.
మనందరికీ బాగా తెలిసిన పాట, వచ్చిన పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని వందనంబునొత్తము ప్రభు ప్రభు. ప్రభు ప్రభు వందనంబునొత్తము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభు వందనంబులందుకో ప్రభు కొన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు కన్న తండ్రి మించి ఎప్పుడు కాచియు ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా కన్నీరే స్తోత్రములిగో కన్నీరేట్లు స్తోత్రములిగో వందనంబునత్తుమో ప్రభు ప్రభు వందనంబునత్తుమో ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా వందనంబులందుకో ప్రభు వందనంబులందుకో ప్రభు పాదవత్సలంబు పాపమందయు ప్రీతిని మన్నిసెస్ conquered Jesus is conquered Jesus is conquered sin and death Jesus is seated on the throne Jesus is seated on the throne Jesus is seated Jesus is revealing He has revealed His Son in me through the Lord. Sing hallelujah to the Lord. Sing hallelujah, sing hallelujah, sing hallelujah to the Lord. Luke first chapter 13 to 19. Luke first chapter. మూడు నుంచి 13 నుండి 19 వచనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు దూత అతనితో, భయపడకు, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య ఎలిజబెత్ కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టబడు. అతడు వచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో నీ యొక్క సన్నిధిని మాతో కూడా ఉంచినందుకు మీకు స్తోత్రములు. ఈ నామమును కీర్తించే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు. మీకు వందనములు చెల్లించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు మీకే స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ కార్యక్రమం అంతట్లో కూడా నీ కృపను మాకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుని నడవడికలో మేము పెంచి పోషించబడే భాగ్యం దయచేయమని ఈ కూటమి ఏర్పాటు చేసుకున్న ఇది నా కుటుంబమునకు రావాల్సిన దీవెనలు ప్రతిఫలములు యేసునామములు అనుగ్రహించమని కూడి వచ్చిన మమ్మల్ని కూడా ఆయా రీతులుగా దర్శించి మీ కృపలకు మమ్మల్ని పాత్రులుగా చేయమని యేసు ప్రభులు వారి అతి శ్రేష్టమైన నామమును ప్రార్థించి మీకు వినయంగా వేడుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు నిన్న అనారోగ్యంగా ఉన్నటువంటి నేను ఈ దినాన నీ మధ్య ఈ రీతిగా రావడము, ప్రయాణ బడలిక లేకుండా ప్రభు సన్నిధిని మీతో గడపడము ఇది దేవుని మహా దయా సంకల్పమని ఆయన చిత్తమని సంపూర్ణంగా విశ్వసించి దేవదేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రస్తున మా పెద్ద కుమార్తె
సురేష్ మేనత్త కుమార్తె. ఇంకొక మాటలో చెప్పాలంటే వారిరువురు కూడా ఒకరికొకరు బంధువులు. నాకు ఒక ఆఖరి మేనత్త ఉన్నారు. ఆవిడ కూడా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో టైపిస్ట్గా పనిచేస్తూ ఉంటున్నారు. ఈ రీతిగా మా కుటుంబం అంతా కూడా ప్రభు పరిస్థితిని ఆయన కనికరించి మీతో కూడా వారితో కూడా సమయం గడిపి సంతోషించే కృప దయచేశారని ముఖ్యమైనటువంటి విషయం. ప్రత్యేకంగా మరి సురేష్ ప్రసూనాలకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క బాబుకు నామకరణ చేసేటువంటి ఈ సందర్భంలో మీ తల్లిదండ్రులు ఆ బిడ్డ జీవితంలో ఆశించవలసినది ఏమిటి, క్రిస్మస్ దినాల్లో పిల్లల జీవితాల్లో జరిగినది ఏమిటి అనేటువంటిది చాలా జాగ్రత్తగా దేవుని వాక్యములో గమనించి వాటిని మన బిడ్డల జీవితాల్లో క్లెయిమ్ చేయగలిగినట్లయితే మన బిడ్డల జీవితాల్లో మనము అద్భుతాలు చూడగలము. ఆశ్చర్యకరమైనటువంటి క్రియలకు ప్రతి క్రైస్తవ కుటుంబము బిడ్డలను బట్టి నడుచుకోగలదని నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. మొట్టమొదటిగా దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే పిల్లలు స్తుతియాగమును అంగీకరించేటువంటి వారు, స్తుతిని పిల్లలు ఒప్పుకునేటువంటి వారు, అంతేకాకుండా స్తుతిగినటువంటి వారు. Children can praise God. Children can accept praises to the Lord. దేవునిని స్తుతించడము, దేవునికి స్తుతియాగము చేయడము పిల్లలు ఒప్పుకోగలిగినటువంటి వారు అన్న సత్యాన్ని ముందుగా ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుని వాక్యములో ఆ సత్యము మనకు బయలుపరచబడుతూ ఉన్నది. కొన్ని మాసముల క్రితము వార్తా పత్రికలో సంగీతాన్ని గూర్చి పాటలు వాటిని గూర్చి వ్రాస్తూ మరి మొట్టమొదటిగా అవి ఎవరికి అందుబాటులో ఉంటాయో మరి ఆ సిరీస్ వ్రాసినటువంటి వారు తెలియచేసింది ఏంటంటే చిల్డ్రన్, చిన్న బిడ్డలు చూసారా, ఇంకా కడుపులో నుండి బయటపడనటువంటి బిడ్డలు మరి స్తుతిని సంగీతాన్ని సునాయాసంగా అంగీకరించి అనుభవిస్తారట బిడ్డలారా. ఈ క్రిస్మస్ దినాల్లో అది జరిగినటువంటి సందర్భము మనకు దేవుని వాక్యములో చాలా చక్కగా రాయబడి ఉంటున్నది. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయములో ఈ రీతిగా వ్రాయబడి ఉంటున్నది. 41వ వచనం, ఎలిజబెత్ మరి చేసుకోవాలి మన కుటుంబాల్లో ప్రభు మనకు అనుగ్రహించిన బిడ్డలను వారికి మరి సంగీత పరంగా దేవుని పాటలు మనం నేర్పించడము, పాడించడము, వారితో కలిసి పాడడము అనేటువంటిది మన కుటుంబాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. ప్రైజింగ్ ద లార్డ్, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. పుట్టనటువంటి బిడ్డ ఇంకా కడుపులో 6-7 మాసములలో ఉన్నటువంటి ఈ బిడ్డ గంతులు వేశాడట. అదే కీర్తనకారుడు స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. పిల్లలతో తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషము ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. నీకు సంతోషము, అతడు పుట్టినందున